హాయ్ అండి. పైన క్రిస్పీగాను, లోపల సాఫ్ట్‌గాను ఉండేటట్టు అరిసెలని ఇంట్లోనే చాలా సింపుల్‌గా, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. నేనిక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. 1 కేజీ రేషన్ బియ్యం తీసుకొని, ఒక 12 అవర్స్ వరకు నానబెట్టుకొని, తర్వాత మిల్లు పట్టించుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మొత్తం అంతా కూడా జల్లించుకొని తీసుకోవాలి పిండిని. ఇలా జల్లించుకున్న పిండిని తడారిపోకుండా ఈ విధంగా ఒక గిన్నెలో కానీ, ప్లేట్‌లో కానీ బాగా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే తడారిపోకుండా ఉంటాయి. అలా ఉంటేనే అరిసెలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1 కేజీ బియ్యానికి 700 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుందండి. బెల్లాన్ని బాగా తురుముకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి మందపాటి గిన్నెని పెట్టుకొని, మనం తురుముకొని పెట్టుకున్నాం కదండీ! ఆ బెల్లాన్ని వేసుకొని, అందులోకి ఒక పావు గ్లాస్ వరకు చిన్న గ్లాస్‌తో వాటర్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని పాకం పెట్టుకోవాలండి. ముద్ర పాకం పెట్టుకోవాలి. అరిసెలు చేయడానికి ముఖ్యంగా పాకమేనండి ఇంపార్టెంటు. పాకం అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. అరిసెలనేది గుల్లగా చాలా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పాకాన్ని మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని, అందులోకి పాకాన్ని కొద్దిగా వేసుకొని ఒకసారి ప్రెస్ చేసి చూస్తే ఈ విధంగా ముద్ద కావాలండి. దాన్ని కిందకి అలా వేసామనుకోండి సౌండ్ వస్తుంది. అప్పటి వరకు మనం పాకంని రెడీ చేసుకోవాలి. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్‌గా అయిపోయినట్టండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, ఆ తర్వాత పిండిని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక చేత్తో పిండి వేస్తూ ఇంకొక చేత్తో కలుపుకుంటూ ఉంటే పర్ఫెక్ట్‌గా మనకి పిండంతా కూడా ఈ పాకంలో మెల్ట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అండి. అదేంటంటే బెల్లం అనేది పాకం బెల్లం తీసుకోండి. అప్పుడే మనకి అరిసెలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా జిగురుగా ఉన్న పాకం బెల్లం అయితే మనకు తొందరగా పాకం అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న పిండి, అలాగే పాకం అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి పిండిని కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని, దీన్ని ఇప్పుడు అరిసెలాగా ఒత్తుకోవాలి. చేత్తో ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్‌ని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అరిసెలని ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని 2 సైడ్స్ కాల్చుకోవాలి. అరిసెలను కాల్చుకునేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. అప్పుడే అరిసెలనేది లోపల వరకు కాలి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతాయి. అరిసెలు ఒత్తుకోవడానికి మీ దగ్గర అరిసెల చెక్క లేదనుకోండి, ఇలాగా ఒక చిల్లులు గెరిట ఉంటాయి కదండీ! దాన్ని తీసుకొని దానిపైన అరిసె పెట్టుకొని మరొక గెరిటతో ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తం ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇలా అరిసెలని ఒత్తుకునే పీట లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి. చూసారు కదా! అరిసెలనేది ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత కలర్‌ఫుల్‌గా చాలా బాగా వచ్చాయి కదా! చాలా బావుంటాయండి. మీరు మొదటిసారి అరిసెలు చేస్తున్నా కానీ ఈ మెథడ్‌లో చేశారనుకోండి అరిసెలనేది పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మీకు నువ్వులు వేసిన అరిసెలు కావాలంటే ఈ పిండిని ఒత్తుకునేటప్పుడే పైన నువ్వుల్ని కొద్దిగా ప్రెస్ చేసి తీసుకున్నారనుకోండి, నువ్వుల అరిసెలు రెడీ అయిపోతాయి. ఇలా అరిసెలన్నిటి రెడీ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి.